ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా ఆయన అమరావతిని ఎట్లా చంపేయాలనే దాని మీదే దృష్టి పెట్టాయండి. ఆయన అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చాడు. అమరావతిని పూర్తిగా పాడుపెట్టాడు. అసలు అమరావతిలో ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. రాష్ట్రానికి రాజధాని లేదు. తెలంగాణ విడిపోయింది, హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళిపోయింది. రాజధాని ఒకటి మంచిగా కట్టుకోవాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. నిజానికి సొంత రాష్ట్రం మీద ప్రేమ ఉంటే ఆ ప్రేమ ఉన్నవాడు ఎవడైనా కానీ ఒక రాజధాని కావాలని కోరుకుంటాడు. అలా కోరుకోని వాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు ఒక రాష్ట్ర ద్రోహి. అలాంటి రాష్ట్ర ద్రోహే ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి రాజధానిని చంపేశాడు. చంపేసిన తర్వాత రాజధాని రైతులు ఆందోళన మొదలుపెట్టారు. వాళ్ళ ఆందోళనని అనేక రకాలుగా అణిచివేశాడు. వాళ్ళని ఇబ్బంది పెట్టాడు, నానా హింసలకు గురి చేశాడు. ఎవరు సపోర్ట్ చేయని టైంలో వాళ్ళు ఒంటరి పోరాటం చేశారు, కోర్టులకు వెళ్ళారు, న్యాయ పోరాటం చేశారు. ఈ న్యాయ పోరాటంలో కోర్టులు రైతులకు అండగా నిలబడ్డాయి, న్యాయానికి నిలబడ్డాయి. అమరావతికి అనుకూలంగా కోర్టులు తీర్పులు చెప్పినాయి. అమరావతికి అనుకూలంగా కోర్టులు న్యాయస్థానాల్లో తీర్పులు వస్తున్న సమయంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఒకవేళ రేపు పొద్దున అంటే కోర్టుల్లో అనుకూలంగా తీర్పులు వచ్చినప్పుడు రాజధాని నిర్మాణం చేయాలి, ఈ అమరావతిలో మాత్రం రాజధాని ఉండకూడదు, ఒక పట్టణంగా ఇది సక్సెస్ కాకూడదు అని ఒక దురుద్దేశంతో వీళ్ళందరూ ఉన్నారు, ఈ వైసీపీ గ్యాంగ్ అంతా కూడా. అందుకే వీళ్ళు రకరకాల ప్రయత్నాలు చేశారు. ఒకవేళ రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ వస్తేనో, సుప్రీంకోర్టులో అనుకూలంగా తీర్పు వస్తేనో అప్పుడు ఈ అమరావతి మళ్ళీ రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఏదో ఒక రకంగా చంపాలి అనే ఒక కుట్రలు కుయుక్తులతో R5 జోన్ ఏర్పాటు చేశారు. ఈ R5 జోన్ ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ ఉన్న పేదలందరినీ తీసుకొచ్చి సెంటు భూములు ఇచ్చి దాన్ని ఒక పెద్ద మురికి వాళ్ళలాగా మార్చాలని కుట్ర చేశాడండి. కుట్ర చేశాడు. అయితే అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది కోర్టుల్లో. అతనికి అనుకూలంగా అతని కుట్రలు ఫలించలేదు. అంటే వాళ్ళందరినీ అక్కడ దింపేస్తే తర్వాత ప్రభుత్వం వచ్చినా కానీ ఏం చేయలేదు. మొత్తం 50,000 లక్ష ఓట్లు ఉంటాయి. ఇక ఓటు రాజకీయం కదా. ఇప్పుడు వాళ్ళ రాష్ట్రాల్లో ఎక్కడైనా దేశంలో నడుస్తుంది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ఓట్లను చూసి భయపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎవడేం చేయలేడని అనుకున్నాడు. కానీ కోర్టులు దాన్ని కూడా ఆపేసినాయి. ఆపేసిన తర్వాత ఇతను ఇంకో విషయం ఏంటంటే రాజధాని మాస్టర్ ప్లాన్నే చంపేయాలని చూశాడండి. మాస్టర్ ప్లాన్లో మనం అంటే గత ప్రభుత్వం మాస్టర్ ప్లాన్లో ఏమేమైతే ఎక్కడ ఏమొస్తుంది, ఏ ఏరియాలో ఏమొస్తుందో, ఒక చోట ఎలక్ట్రానిక్ జోన్, ఒక చోట ఐటీ జోన్, ఒక చోట ఎడ్యుకేషన్ జోన్, నాలెడ్జ్ జోన్, ఒక చోట స్పోర్ట్స్ సిటీ, ఒక చోట బిజినెస్ సిటీ, ఇట్లా మాస్టర్ ప్లాన్ ఒకటి ఉంటే ఆ మాస్టర్ ప్లాన్ కూడా కుళ్ళబడవాలని చూశాడు. ఇందులో భాగంగానే ఒకటంటే రాజధానికి ఒక కీలకమైన రోడ్డు ఉంది అక్కడ రాజధాని చూసిన వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు అని ఉంటుంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు రాజధాని పశ్చిమ వైపు నుంచి తూర్పు వైపు చెన్నై కోల్కతా హైవేకి లింక్ చేస్తారు ఈ సీడ్ యాక్సెస్ రోడ్ని. అంటే రాజధానికి ముఖద్వారం అనమాట. నేషనల్ హైవే మీద నుంచి రాజధానిలోకి వెళ్ళడానికి ఇదే రాజమార్గం అవుతుంది. ఇది విజయవాడ దాటగానే, విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళేటప్పుడు కనకదుర్గమ్మ వారధి దాటగానే రాజధానిలోకి వెళ్ళడానికి డైరెక్ట్ రోడ్డు కనెక్ట్ చేస్తారు హైవేకి. అయితే ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 80% పూర్తి అయిపోయింది. ఒక 20% మాత్రమే మిగిలింది. అది కూడా మిగలటానికి కారణం ఏంటంటే ఆ తాడేపల్లికి ఆనుకొని ఉన్న పెనుమాక, ఉండవల్లి ఈ గ్రామాల రైతులు భూములు ఇవ్వటానికి నిరాకరించారు. మేము భూములు ఇవ్వమన్నారు. ఆ నిరాకరించిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రైతులు, రెడ్లు. వాళ్ళు ఇవ్వాల, వాళ్ళు సహకరించాల. ఎప్పుడైతే ఇక సహకరించలేదో అది అంతటితో ఆగిపోయింది. సరే, దాన్ని అక్వైర్ చేసి ఏదో చేయాలనుకున్న టైంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. ఆ తర్వాత ఇతను రాజధానిని చంపేసేయటం, మొత్తం ఆ ప్రాంతం మీదే ఒక వివక్ష చూపించడం, ఇవన్నీ చూశాక రాజధానిలో ఇప్పుడు ఆ భూములు ఇవ్వమని చెప్పిన వాళ్ళు కూడా మార్పు వచ్చింది. మేము ఇస్తాము అనే స్థితికి వచ్చేసారు. వాళ్ళు ఇవాళ తీసుకుంటే, గవర్నమెంట్ తీసుకుంటే మేము ఇస్తాము, ఈ రాజధాని సక్సెస్ అయితే మా ఆంధ్ర బతుకులు బాగుంటాయి కదా అనే దీనిలో ఉన్నారు. సో దీన్ని ఇలాంటి ఉపద్రవాన్ని ఆలోచించాడు అనుకుంటా జగన్మోహన్ రెడ్డి. ఏం చేశాడంటే తాడేపల్లిలో వైసీపీ ప్రధాన కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు అక్రమంగా, ఇరిగేషన్కి చెందిన స్థలంలో. దాన్ని కూలగొట్టారు. కూలగొట్టడం మీద వైసీపీ గగ్గోలు పెడుతోంది, శోకాలు పెడుతుందని ఏదైతే చెప్పుకున్నామో, ఆ పార్టీ ఆఫీస్ వచ్చేసి ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు వెళ్ళే దారిలోనే కట్టారండి. ఇక్కడ మనం ఇప్పుడు చూద్దాం, ఇది డయాగ్రామ్ చూస్తే తెలుస్తుంది మనకి. ఇది కృష్ణానది, ఇక్కడ ఇది కనకదుర్గ వారధి. కనకదుర్గ వారధి
హైవే NH5 ఉంటుంది, కోల్కతా నుంచి చెన్నై వెళ్తుంది ఈ హైవే. ఈ పక్క అంతా రాజధాని ఉంటుంది. ఈ రాజధానిలోంచి ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆగిపోయిన సీడ్ యాక్సెస్ రోడ్డు రేపు రైతులు కనుక ఆ పొలాలు కూడా ఇస్తే అది ఇలా వచ్చి ఇక్కడ హైవేకి కలుస్తుంది. అయితే ఈ రెడ్ మార్క్ పెట్టిన దగ్గర ఈ పార్టీ ఆఫీస్ కడుతున్నారు. ఇది వచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్. వాళ్ళు ఏమనుకున్నారంటే అక్కడ పైన రైతులు కనుక ఇచ్చేస్తే ఈ రోడ్ని ఎలా తీసుకొచ్చి ఇక్కడ హైవే కలుపుదాం అనేది మాస్టర్ ప్లాన్లో భాగం, సీడ్ యాక్సెస్ రోడ్ని. సో విజయవాడ నుంచి వెళ్ళటానికి కానీ విశాఖపట్నం నుంచి వెళ్ళటానికి కానీ రాజధానిలోకి ఇట్లా వెళ్తారు. ఇక్కడ ఇది ఇరిగేషన్ ల్యాండ్ ఉంది. ఈ ఇరిగేషన్ ల్యాండ్ని లీజ్ పేరుతోటి తీసుకుని అక్రమంగా పార్టీ ఆఫీస్ మొదలుపెట్టారు. అంటే రేపు పొద్దున ఈ రోడ్డు ఇలా వచ్చినప్పుడు కరెక్ట్గా రోడ్డుకి అడ్డంగా వైసీపీ పార్టీ ఆఫీస్ ఉంటుందన్నమాట. దాదాపు 2 ఎకరాల్లో కడుతున్నారు. సో రోడ్డు ముందుకు వెళ్ళాలంటే వైసీపీ ఆఫీస్ని కొట్టేసి వెళ్ళాలి. అది కొట్టేయాలంటే నానా గగ్గోలు పెడతారు. ఎందుకంటే అప్పటికే పూర్తయి పార్టీ ఆఫీస్ అక్కడి నుంచి ఫంక్షన్ చేస్తూ ఉంటే కనుక ఈ రోడ్డుకి ఇది ఒక పెద్ద హర్డిల్ అయిపోద్ది అనమాట. ఆ రకంగా ఈ రోడ్డుని అడ్డుకునే ప్రయత్నం, కుట్ర కూడా ఉంది. 1 పార్టీ ఆఫీస్ కట్టుకోవటం అక్రమంగా ప్రభుత్వ స్థలంలో, 2 ఈ సీడ్ యాక్సెస్ రోడ్డును అడ్డుకునే కుట్ర అనమాట. సో ఈ కుట్రని కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం భగ్నం చేసింది అనుకోవాలి మనం. ఎందుకంటే ఇది కనుక పూర్తయి ఉంటే ఈ బిల్డింగు రేపు దీన్ని కూలగొట్టాలంటే చాలా సమస్యలు వచ్చుండేవి. కోర్టుకు వెళ్ళేవాళ్ళు, మళ్ళీ రకరకాల ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా రాజధాని వేగాన్ని దెబ్బతీయటానికి దోహదపడేవి. కాబట్టి అలాంటి ఉపద్రవాలు ఏమి లేకుండా ముందే కొట్టేశారు. ఒక మంచి అయితే జరిగింది రాజధానికి. Like, share and subscribe to Rajaniti channel.